హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. ముందుగా మన చాయ్ బిస్కెట్ ప్రేక్షకులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ నాగుల చవితి సందర్భంగా మన చాయ్ బిస్కెట్ ప్రేక్షకులందరికీ 2 స్పెషల్ రెసిపీస్ ఈరోజు. ముందుగా బేసన్ బరా మిర్చ్, ఆ తర్వాత గంగా జమున లస్సీ. బేసన్ బరా మిర్చ్ తయారీ కావాల్సిన పదార్థాలన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అయితే ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి ముందుగా కొద్దిగా ఆయిల్ వేసేయాలి. దీంట్లో ఆయిల్ వేసిన తర్వాత బేసన్ అంటే శనగపిండి. సో శనగపిండితోని మిగతా మసాలాలు కూడా జోడించి మన దగ్గర ఈ మిరపకాయలు ఉన్నాయి కదా, బజ్జీ మిరపకాయలు అంటారు వీటిని. ఈ బజ్జీ మిరపకాయలు స్టఫ్ చేసేసి ఆ తర్వాత నూనెలో దీన్ని ఫ్రై చేసుకోవాలి. అయితే ముందుగా ఈ ప్యాన్లో ఆయిల్ పోసి వేడి చేస్తున్నాం. ఈ ప్యాన్లో ముందుగా మనం ఈ బేసన్ లేదా శనగపిండి వేసేసేయాలి. ఈ బేసన్ కొద్దిగా ఈ పచ్చి ఫ్లేవర్ పోవడానికి కుక్ చేసుకోవచ్చు. సో ఈ బేసన్ లేదా శనగపిండి కుక్ అవుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పచ్చి ఫ్లేవర్ పోయి మంచి ఫ్లేవర్ రావడం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఆ తర్వాత ఆ మిగతా మసాలాలన్నీ దీంట్లో వేసేయచ్చు. మనం ఇలా కుక్ చేస్తున్నాం. సో దాదాపుగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మన దగ్గర మిగతా మసాలాలు అని చెప్పాను కదా, సో అవి కూడా దీంట్లో వేసేసుకున్నాం. సో ముందుగా ధనియాల పొడి, ఆ తర్వాత జీలకర్ర పొడి, ఆ తర్వాత ఆమ్చూర్ అంటే మన మామిడికాయలు ఉంటాయి కదా, మామిడికాయలని ఎండబెట్టి ఆ తర్వాత పౌడర్ లాగా తయారు చేస్తారు. ఆ తర్వాత కారం, ఆ తర్వాత కొద్దిగా వాము, చివరిగా కొద్దిగా ఉప్పు. సో కొద్దిగా ఉప్పు వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు సో ఈ మసాలా మనం అక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఆ పచ్చిమిరపకాయలు స్టఫ్ చేసేసి ఆ తర్వాత ఆ గ్రిల్ ప్యాన్ ఉంది కదా, ఆ గ్రిల్ ప్యాన్లో దాన్ని కుక్ చేసుకోవాలి ఆ చిల్లీస్ని. సో దీంట్లో మసాలాలన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇంకొకసారి స్టవ్ మీద పెట్టేసి దీన్ని ఇప్పుడు దీంట్లో మనం కొన్ని నీళ్లు పోసి కుక్ చేయాల్సి ఉంటుంది. ఒక సగం గ్లాస్ నీళ్ళు అనుకోండి. ఇప్పుడు ఈ మసాలా దాదాపు కుక్ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి జోధ్పూర్ అదే రాజస్థాన్లో వాళ్ళు మిర్చి బజ్జీ కూడా ముందుగా ఈ మసాలా పెట్టేసి ఆ తర్వాత శనగపిండిలో ముంచి మిర్చి బజ్జీ తయారు చేస్తుంటారు. అంటే జోధ్పూర్ రాజస్థాన్లోది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మన మిర్చీలని మధ్యలో ఇలా స్లిట్ చేసుకోవాలి. అంటే జస్ట్ పైనుంచి మాత్రమే. సో మసాలా స్టఫ్ చేసిన తర్వాత ఈ మిరపకాయలన్నీ స్టఫ్ చేసిన మిరపకాయలన్నీ తీసి ఈ ప్యాన్లో వేసేసేయాలి. మనం రెగ్యులర్ మిరపకాయలు కాకుండా బజ్జీ మిరపకాయలు తీసుకున్నాం కాబట్టి అంత కారంగా ఏముండవు. సో మీరు కూడా ఫస్ట్ బజ్జీ మిరపకాయలతో ట్రై చేయండి. స్పైసీనెస్ సరిపోలేదంటే అప్పుడు మీరు రెగ్యులర్ మిరపకాయలు తీసుకోవచ్చు. ఇంకొద్దిగా ఆయిల్ పైనుంచి వేసేయచ్చు. సో కొద్దిగా మూత పెట్టి కూడా కుక్ చేసి వీటిని, ఎందుకంటే ఇట్లా ఆయిల్ పైకి చిల్లుతుంది కదా, అందుకని ఒక 2 minutes ఒక సైడ్, ఆ తర్వాత 2 minutes ఇంకో సైడ్ కుక్ చేస్తే అయిపోతుంది ఇది.
చూసారుగా స్పైసీ బేసన్ బరా మిర్చి రెడీ అయిపోయింది. బ్రేక్ తర్వాత గంగా జమున లస్సీ చెప్తామని చెప్పాను కదా. సో గంగా జమున లస్సీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మనం. అయితే గంగా జమున లస్సీ కోసం ముందు ఒక బత్తాయి, ఆ తర్వాత ఒక నారింజ పండు, ఈ రెండు ఉన్నాయి. సో ఈ రెండింటి జ్యూస్ అవసరం మనకి. సో ముందుగా బత్తాయి జ్యూస్ తీసేసుకొని ఒకవేళ మీరు బాంబే వెళ్ళినట్టయితే ఈ గంగా జమున లస్సీ గురించి మీకు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ స్ట్రీట్స్లో ఈ గంగా జమున లస్సీ అని అమ్ముతుంటారు. అంటే దాంట్లో స్వీట్ లైమ్ జ్యూస్ అండ్ ఆరెంజ్ జ్యూస్ రెండు వేసి లస్సీ తయారు చేస్తుంటారు అనమాట. సేమ్ ఆ గంగా జమున లస్సీ ఇప్పుడు మనం తయారు చేయబోతున్నాం. సో ముందు స్వీట్ లైమ్ జ్యూస్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో పోసేసుకుందాం. సో మనం ఈ నారింజ పండును కూడా ఒకటి గంగా, ఒకటి సరస్వతి, యమున, ఆ విధంగా అనమాట. ఇది మన రకరకాల నదులు ఉన్నాయి కదా, గంగా, యమున, సరస్వతి. ఈ ఆరెంజ్ జ్యూస్ కూడా తీసి ఒక బౌల్లో వేసేసేయాలి. ఈ బౌల్లో ఆరెంజ్ జ్యూస్, సో ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకొని మన దగ్గర ఫస్ట్ పెరుగు ఉంది. సో ఈ పెరుగుని ఈ గ్లాస్ జార్లో వేసేద్దాం. పెరుగు అంతా ఈ గ్లాస్లో వేసి ఈ జార్లో వేసిన తర్వాత నెక్స్ట్ తగినంత పంచదార, ఆ తర్వాత ముందుగా మోసంబి జ్యూస్, ఆ తర్వాత ఈ నారింజ పండు జ్యూస్. ఈ రెండు వేసిన తర్వాత స్పూన్ తీసేసేసి ఒక విస్క్తో విస్కన్నా చేయొచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ విస్కుంటే దాంతోనే చేయొచ్చు. మిక్సీలో మాత్రం వేయదు. మిక్సీలో వేసారనుకోండి పల్చగా తయారైపోతుంది. అందుకనే విస్క్ మాత్రమే చేయాలి. సో బాగా విస్క్ చేసిన తర్వాత 2 సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. అయితే 2 మట్టి గ్లాసులు నా దగ్గర ఉన్నాయి. సో 2 మట్టి గ్లాసుల్లో ఈ గంగా జమున లస్సీని పోసి సర్వ్ చేసేసుకుందాం. సో మనం ఇప్పుడు తయారు చేసుకునే గంగా జమున లస్సీ మరియు వెరీ స్పైసీ బేసన్ బరా మిర్చ్ రెండు కలిపి టేస్ట్ చేసి చూసేద్దాం. బేసన్ బరా మిర్చ్ మరియు గంగా జమున లస్సీ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా బేసన్ బరా మిర్చ్ టేస్ట్ చేసేద్దాం. నేను ఫస్ట్గా తినే ముందర చాలా స్పైసీగా ఉంటుంది అనుకుంటున్నాను. కాకపోతే మనం ఆ మిర్చి బజ్జీ ఆ మిర్చీలు వాడాం కాబట్టి అంత స్పైసీగా ఏం లేదు. ఇది కొద్దిగా మనం వేసుకున్న మసాలాలని, అదే ముందుగా శనగపిండి, ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి అవన్నీ వేసుకున్నాం కదా. అయితే దీంతో పాటు కాంబినేషన్లో చేసుకున్న గంగా జమున లస్సీ. సో దీన్ని కూడా టేస్ట్ చేసి చూసేద్దాం. ఆరెంజ్ ఫ్లేవర్ మరియు బటర్ మిల్క్, అదే మజ్జిగ వేసుకున్నాం కదా. సో ఈ 2 ఫ్లేవర్స్ చాలా డిఫరెంట్గా ఉంది. పంచదార మరియు పెరుగు వేసి రెగ్యులర్గా లస్సీ చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు వేసి కుంకుమ పువ్వు లస్సీ కూడా చేసుకుంటాం. అయితే ఈరోజు కొద్దిగా డిఫరెంట్గా ఆరెంజ్ జ్యూస్ మరియు మోసంబి జ్యూస్ 2 వేసి చేసుకున్నాం ఈరోజు. మీరు కూడా టేస్ట్ చేసేయాల్సిందే, ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ ఇది.
ఇలాంటి స్పైసీ డిష్ తిన్న తర్వాత కొద్దిగా నోరు మరియు కడుపు చల్లగా కావడానికి ఈ గంగా జమున లస్సీ లాంటివి చాలా బాగా తోడ్పడతాయి. బేసన్ బరా మిర్చ్ తయారు చేయ విధానం. ఒక పాన్ తీసుకుని అందులో నూనె మరియు శనగపిండి వేసి వేయించాలి. తర్వాత అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్, కారం, వాము, ఉప్పు మరియు నీళ్లు పోసి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయల్ని మధ్యలో కట్ చేసి అందులో మనం కుక్ చేసుకున్న శనగపిండి మసాలా పెట్టి గ్రిల్ ప్యాన్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన బేసన్ బరా మిర్చ్ రెడీ. గంగా జమున లస్సీ తయారు చేయ విధానం. ముందుగా ఒక జార్ తీసుకుని అందులో పెరుగు, పంచదార, బత్తాయి జ్యూస్, ఆ తర్వాత ఆరెంజ్ జ్యూస్ వేసి విస్క్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ లో పోసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన గంగా జమున లస్సీ రెడీ. ఇలాంటి రెసిపీస్ మళ్ళీ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabhiruchi. అదే యూట్యూబ్లో చూడాలనుకుంటే www.youtube.com/etvabhiruchi. చూసారు కదండి ఇవాల్టి గంగా జమున కాంబినేషన్. వెళ్ళబోయే ముందు మన చాయ్ బిస్కెట్ ప్రేక్షకులందరికీ మరొక్కసారి నాగల చవితి శుభాకాంక్షలు.